హాయ్ ఫ్రెండ్స్, కేరామ్ మూవీ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ యొక్క రివ్యూ చూసుకుంటే కొన్ని సందర్భాల్లో సినిమా బాగుంది అనిపించింది, కొన్ని సందర్భాల్లో బాగాలేదు అనిపించింది, కొన్ని సందర్భాల్లో ఎక్సలెంట్ అనిపించింది. మరి ఎక్కడెక్కడ ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు స్టోరీ విని తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ యొక్క హీరో ఒక రిచ్ కిడ్. తనకు జల్సాలు చేయడము, ఫ్రెండ్స్తో బలాదురుగా తిరగడం తప్ప ఇంకేమీ తెలియదు. ఇలాగే ఉంటే తన కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడ్డ తన తండ్రి తనను కేరళలోని ఒక కాలేజ్లో జాయిన్ చేస్తాడు. అక్కడ వాళ్ళ మామైన నరేష్ దగ్గర కూడా స్నేహంగా ఉంటూ అల్లచిల్లరగా తిరగడం, తాగడం లాంటివి చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు బాగా తాగి ఊపిరాడని స్టేజ్లో హీరో హీరోయిన్కి కనిపిస్తాడు. హీరోయిన్ తనకు హెల్ప్ చేస్తుంది. అప్పటి నుండి హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు. హీరోయిన్ తన కాలేజీ అని తెలిసి సంతోషపడతాడు. తీరా చూస్తే హీరోయిన్ హీరో ప్రేమను అంగీకరించిన తర్వాత తనకు ఒక డిసీజ్ ఉందని తెలుస్తుంది. అది ఏ డిసీజ్, ఆ డిసీజ్ గురించి హీరోకి తెలిసిన తర్వాత మరి తన ప్రేమను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది స్క్రీన్ మీద చూడండి. జేమ్స్ నాని గారి దర్శకత్వం బాగుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే హీరో కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా చేశారు. ఈ క్యారెక్టర్ తన కోసమే డిజైన్ చేశారు అన్నట్టుగా చేశారు. అండ్ హీరోయిన్ యుక్తి తరేజా గారు కూడా బాగా చేశారు. ఇక మిగిలిన పాత్రల గురించి చూసుకుంటే నరేష్ గారి యాక్టింగ్ ఈ మూవీలో నాకు అంతలా నచ్చలేదు. తనకు కరెక్ట్ క్యారెక్టర్ ఇవ్వలేదు అనిపించింది. వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా డల్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో కొద్దిగా పిక్ చేసుకుంటుంది. ఇదంతా విన్నాక నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.